కర్కటక రాశి. కర్కటక రాశి వారికి నవంబర్ 24 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఏ రకంగా ఉండబోతోంది? మరి ఎలాంటి విషయాల్లో వీరు జాగ్రత్త తీసుకోవాలి? ఇత్యాది వివరాల గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం కూడా అంతంత మాత్రంగానే అనుకూల స్థితి అనేది కనిపిస్తుంది. మానసికంగా ఎంత మనం నియంత్రణగా ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఏదో రకంగా ఒక అస్పష్టమైన వాతావరణం. ఇది ఖచ్చితంగా మనకి మంచే అవుతుంది. లేదు ఇది మనకి ఖచ్చితంగా చెడే అవుతుంది అని చెప్పలేని వైనం. మనసులో భావోద్వేగాలు తరచు పెరుగుతూ ఉండటం. ఏదైతే సముద్రం యొక్క ఆటుపోట్లు అనుకోండి, మరి ఏదైనా సరే అలలు వస్తూ వేగం తగ్గుతూ పెరుగుతూ ఉండటం అనుకోండి. ఇలా మీ యొక్క మానసిక స్థితి కూడా కొంత గందరగోళంగానే ఉండటం అనేదైతే ఉంటుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే అది మనకి ఉపయుక్తంగా ఉంటాయో, మరి ఎలాంటి మార్గంలో పయనిస్తే నిస్సంకోచంగా మన యొక్క లక్ష్యాన్ని చేరుకుంటామో, ఒక తెలియని బెంగ మిమ్మల్ని చుట్టూ వెంటాడుతూ ఉంటుంది. అందులో ఇప్పుడు ఏదైతే మరి అదృష్టకారకుడు కూడా ఎంతో కొంత వక్రంలో ఉండటం అనేది, తర్వాత మరి మిగతా గ్రహాలు కూడా మరీ ఎక్కువ మంచి చేయగలిగే స్థితిలో లేకపోవటం అనేది కొంత కర్కాటక రాశి వారిని ఇబ్బంది పెట్టే అంశం. అయినప్పటికీ కూడా ఇతరత్ర ఏదైనప్పటికీ చివరి నిమిషంలో ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ కూడా గత జన్మలో మీరు చేసిన పుణ్యం కావచ్చు, లేదా అంతకుముందు మీరు చేసిన పుణ్యం కావచ్చు, చివరి నిమిషంలో మాత్రం ఏదో విధంగా రక్షించబడటం అనేదైతే ఉంటుందో అదొక్కటే మీకు ఊరట. హమ్మయ్య! ఈ మాత్రమైనా సరే నాకు సంతృప్తి కలిగించింది కదా అనే ఒక ఆనందం. కొత్తగా ఉద్యోగాలు రావాలి అనుకుని ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాలు కూడా పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. డిసెంబర్ మధ్యవారం నుంచి మాత్రం వీరికి చాలా అదృష్టదాయకమైన కాలం ప్రారంభమవుతుంది. కనుక అప్పటిదాకా ఎంతో కొంత ఇబ్బందులు పడటం అనేది, ఏది కూడా వెంటనే తేలకపోవటం అనేది ఉంటుంది. కనుక ఉద్యోగం వచ్చింది అని మీకు ఏదైనా సరే అనధికారికంగా తెలిసినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో అధీకృతంగా నిలవడానికి మరికొంత సమయం పట్టే స్థితి అయితే ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ప్రస్తుతం ఆశాజనకమైన స్థితి లేదు. అలాగే వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఏదో విధంగా వివాహాలు వాయిదా పడటమో, మరి మీరే అంటే ఏదైతే కర్కాటక రాశిలో జన్మించి పెళ్లి కోసం వేచి ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కాసేపు పెళ్లి చేసుకోవాలని, కాసేపు పెళ్ళొద్దని, ప్రేమ పెళ్లి చేసుకుందాం అనుకుంటే అక్కడ కూడా ఏవో రకమైన తిరకాసులు, అడ్డంకులు ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా పెళ్లికి సంబంధించిన వ్యవహారాల్లో పెద్దగా ముందుకెళ్ళలేని పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కోసారి శని ప్రభావం వల్ల మరి దగ్గర దాకా వచ్చిన సంబంధాలు కూడా పక్కకెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య కొంతవరకు విభేదాలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా మాత్రం మళ్ళీ ఒకటవటం అనేదైతే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వారం కూడా వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. అప్పుడప్పుడు మరి ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం ముక్క నివేదన చేసినట్టయితే గనక మంచి ఫలితాలు రావటం అనేదైతే ఉంటుంది. ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమః అనేది వీలైనన్ని సార్లు చదువుకోవటం మంచిది. మంగళ, గురు, శుక్రవారాలు ఏదైనా సరే పని చేయాలనుకుంటే గనక బావుంటుంది. ఇంక ఏదైనా సరే ఈ వారమంతా కూడా నల్లటి నలుపు రంగుకి కొంతవరకు దూరంగా ఉంటే మంచిది. ఇది ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు.